మన ఉమ్మడి వరంగల్ జిల్లాకెంచి ఈరోజు ఒక ఖతర్నాక్ ముచ్చట బయటకొచ్చింది. జనరల్గా పొద్దుగాల లేతే అంత ఎవరి పనులలో మస్తు బిజీగా ఉంటారు. కానీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఊర్లలోనైతే జనాలు ఈ నడుమ వింత వింత పనులు షురూ చేసిండ్రు. అటు మట్టెవాడ ఈద్గాల వందల మంది ముస్లింలు ఎండనక వాననక ఒకటే దగ్గర కూర్చొని ప్రార్థనలు చేస్తాండ్రు. మరి వీళ్ళంతా ఎందుకు గిట్ల రోడ్ల మీద పడి మొక్కులు మొక్కుతాండ్రు? ఏమైనా లగ్జరీ కార్లు కావాలనా లేక ఇంకేమన్నా కోరికలా? అసలు కదేందో అక్కడ జనాలకు వచ్చిన ఆ పరేషాన్ ఏందో ఒక్క పరిశుద్ధం పాండ్రి. వర్ధన్నపేట మండలం ఇల్లందూర్లో చూస్తే ఆడోళ్ళంతా గుంపులు గుంపులు లెక్క కూడి కోలాటాలు ఆడబట్టే. చక్కగా గదే టైంకు రావాల్సిన ఆనదేవుడు ఈసారి రూట్ మార్చినట్టున్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా కరువు పరిస్థితులు దాపురించినాయట. పోయినేట కంటే ఈ తాప 66% లోటు వర్షపాతం ఉన్నదట. అంటే ఎంత ఘోరముల్లా. అందువల్ల హనుమకొండ జిల్లా అయితే అత్యంత వర్షాభావ జిల్లా లేక పేరు సంపాదించే. ఆనబడకపోతే రైతు నోట్లో మండు పడ్డట్టేనాయే. దుక్కు దున్నేదెట్లా, ఇత్తు పెట్టేదెట్లా, మొలక మొలిచి పొలం పత్తి వండేదెట్లా? గందికే గిల్లు ఆనదేవుడా జరమా దిక్కు చూడయ్యా అని గిట్ల కోరుకోబట్టే. ఆనలు వడక చెరువులు ఎండిపోయి భూములు బీడు వారిపోంగా ఆనదేవుణ్ణి ప్రసరం చేసుకునేటందుకు జనాలు రోడ్ల మీద కచ్చి ఇట్లా ప్రార్థనలు చాలు చేసిండ్రు. వానదేవుణ్ణి కరిగించేటందుకు జనాలు వాళ్ళ స్టైల్లో సెంటిమెంట్లు ఫాలో అవుతాండ్రు. వర్ధన్నపేట మండలం ఇల్లంద ఊళ్ళే ఆడోళ్ళంతా కూడి చేతిలో కోలాటాలు పట్టుకొని పాటలు పాడుకుంటా ఆన పడాలి అని మొక్కబట్టే. మట్టెవాడ ఈద్గాల సుద్దం 300 మంది ముస్లిం సోదరులు కూడి పూజలు దువాలు చేసిండ్రు. ఓ ఆనదేవుడా ఏడునవు తండ్రి, జర ఏడున్నా ఏ పని మీదున్నా అన్నీ ఆపేసి జర మా వరంగల్ దిక్కు చూడు అని జనాలు మొక్కబట్టే. ఈడ జనాలు మొక్కలు మొక్కేతందుకు గట్టి కారణమే ఉన్నదటుల్లా. ఉమ్మడి జిల్లా అంతటా 6 లక్షల ఎకరాల సాగు దెబ్బతింటదట. పెట్టుబడులు పెట్టి విత్తనాలేసి ఆనల కోసం ఎదురు చూసి రైతన్నల కండ్లు కాయలు కాస్తున్నాయి. ఆకాశంలో మబ్బులు కనిపిస్తే చాలు అబ్బా ఇప్పుడైనా పడుతుందేమో ఆన అని ఆశగా చూస్తాండ్రు. మొత్తం మీద గీ కరువు ముచ్చట చూసి పెద్ద పెద్దోళ్ళు హామీ ఇస్తారు కానీ ఆ ఆనదేవుడు మాత్రం కనీసం ముఖం కూడా చూపుతలేడని అలుగుతాండ్రు ఆ జిల్లా జనాలు.